నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. పెద్దలకు 5 లక్షల ఆరోగ్య బీమా ప్రారంభం. భారత్ పీఎంజేఏవై కింద తీసుకొచ్చిన ప్రధాని మోడీ. అడోబ్ సీఈఓతో మంత్రి నారా లోకేష్ భేటీ. ఏపీలో అడోబ్ R&D కేంద్రం ఏర్పాటుకు విజ్ఞప్తి. ప్రజలకు ఉచిత ఇసుక అమలు చేస్తున్నాం. మంత్రి కొల్లు రవీంద్ర. ఇడుపులపై ఘాట్ను సందర్శించిన వైఎస్ జగన్. వైఎస్ఆర్ కు ఘన నివాళులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పేద ధనిక తారతమ్యం లేకుండా దేశవ్యాప్తంగా 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల రూపాయలు ఉచిత వార్షిక ఆరోగ్య బీమా సదుపాయం అందుబాటులోకి వచ్చింది. ఆయుష్మాన్ భారత్ పీఎంజేఏవై కింద తీసుకువచ్చిన ఈ సదుపాయాన్ని ప్రధాని మోడీ మంగళవారం ప్రారంభించారు. ధన్వంతరి జయంతి 9వ ఆయుర్వేద డే సందర్భంగా ఈ పథకానికి ప్రధాని శ్రీకారం చుట్టారు. గర్భిణీలు, చిన్నారుల వ్యాక్సినేషన్ కోసం యూవిన్ పోర్టల్ను కూడా ప్రారంభించారు. और अब मंच पर आ रही हैं हरियाणा से श्रीमती फूला देवी। और अब चंडीगढ़ से श्री दीपचंद पधार रहे हैं माननीय प्रधानमंत्री जी से वय वंदना कार्ड प्राप्त करने के लिए। और अब उत्तराखंड से श्रीमती तृप्ता शर्मा। రాష్ట్రానికి పెట్టుబడులు రాబట్టేందుకు రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అమెరికా పర్యటన అవిశ్రాంతంగా కొనసాగుతుంది. తాజాగా శాన్ ఫ్రాన్సిస్కోలో అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ప్రగతిశీల ప్రభుత్వం ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు పెట్టుబడులకు అన్ని విధాల అనుకూలమైన ప్రాంతమని వివరించారు. శాంతను నారాయణ్ మాట్లాడుతూ
అడోబ్ కంపెనీ ప్రస్తుతం డిజిటల్ మీడియా క్లౌడ్ ఆధారిత సేవల్లో అగ్రగామిగా ఉంది. ఫోటోషాప్, అక్రోబాట్, ఇల్లస్ట్రేటర్ వంటి సాధనాలను మరింత అందుబాటులోకి తెచ్చాం. సృజనాత్మకత, డాక్యుమెంట్ ఉత్పాదకత, ఏఐ పవర్డ్ ఇన్నోవేషన్స్ రంగంలో ఎప్పటికప్పుడు అప్డేట్ వెర్షన్స్ను అందుబాటులోకి తెస్తున్నామని, ఈ ఏడాది అక్టోబర్ నాటికి తమ సంస్థ ప్రపంచవ్యాప్తంగా 17.95 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్ను కలిగి ఉందని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆయన తనయుడు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. మంగళవారం వైఎస్ జగన్ వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ను వైఎస్ జగన్ సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాల వేసి జ్ఞాపకాలను స్మరించుకున్నారు. వైఎస్ జగన్ను వైఎస్ఆర్సీపీ నేతలు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు ఘన స్వాగతం పలికారు. గత ప్రభుత్వ పాలనలో మైనింగ్ వ్యవస్థను మాఫియా మాదిరిగా చేశారని, భూ ఆక్రమణలు, దౌర్జన్యాలు, దాడులతో పరిశ్రమలను దెబ్బతీశారని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వ్యవస్థ మొత్తాన్ని సర్వనాశనం చేశారని మండిపడ్డారు. అలాంటి కష్టాల నుంచి తాము కాపాడుకోవాలనే లక్ష్యంతోనే రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారన్నారు. విశాఖ జిల్లా పరిషత్ కార్యాలయంలో ఉత్తరాంధ్ర జిల్లాల మైనింగ్ అధికారులు, క్వారీ యజమానులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అలాగే క్వారీ ఓనర్స్తో కూడా ఈరోజు ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఏ రకంగా భ్రష్టు పట్టించారో ఇప్పుడు మనం ఎలా ముందుకెళ్లాలనే దానికి ఒక డైరెక్షన్, విధి విధానాలు, ఒక దిశ నిర్దేశించుకోవడానికి ఈరోజు ఇక్కడ విజయనగరం, విశాఖపట్నం, అలాగే శ్రీకాకుళం ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి డీసీలు, ఏసీలు, ఎక్సైజ్ సూపరింటెండెంట్స్, అలాగే ఎస్హెచ్ఓల వరకు కూడా ఈరోజు ఇక్కడ సమావేశం పెట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అసలు డిపార్ట్మెంట్నే విడగొట్టేశారు. 70% తీసుకెళ్ళి ఎస్సీబీ అని చెప్పి ఎస్సీబీ కింద పెట్టి టోటల్ నిర్వీర్యం చేశారు. దానివల్ల ఎన్ఫోర్స్మెంట్ లేదు, విచ్చలవిడిగా మద్యాన్ని ఇన్సిట్ చేశారు, నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ వచ్చింది, ప్రభుత్వానికి రావాల్సినటువంటి ఆదాయాలు పోయినాయి. ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఎక్కడా కూడా లేకుండా మొత్తం ఆయన చెప్పు చేతల్లో పెట్టుకునే విధంగా డిపార్ట్మెంట్ని అస్తవ్యస్తం చేశారు. ఎక్కడైతే ప్రొడక్షన్ దగ్గర నుంచి మొత్తం కూడా వాళ్ళ ఆధీనంలో తెచ్చుకున్నారు.
డిస్టరీస్ కానీ డిపోలు కానీ కింద ఉన్నటువంటి రీటైల్ షాపుల దగ్గర కూడా వాళ్ళ ఆధీనంలోకి తెచ్చుకుని ఒక టైమింగ్స్ లేదు, ఏ బ్రాండ్స్ తాగుతున్నా కూడా తెలియనటువంటి పరిస్థితి, విపరీతంగా రేట్లు పెంచేసుకోవడం, దానికి ఒక లెక్క పక్క లేకుండా టోటల్గా వాళ్ళు చెప్పిన బ్రాండ్స్ మాత్రమే అక్కడ అవైలబుల్ ఉండే విధంగా సొంత బ్రాండ్లు తయారు చేసి బ్రాండ్లు తయారు చేసి ప్రజల జీవితాలతో ఆడుకోవడం కూడా జరిగింది. చాలామంది జేబులు ఖాళీలు అయిపోయినాయి, ఆరోగ్యాలు కొల్లగొట్టుకోవడం జరిగింది. లివర్ కానీ కిడ్నీలు కానీ పెరాలసిస్ అని ఇలా రకరకాలటువంటి వ్యాధులతో చాలామంది మంచానికి పడిపోయారు. ఇవన్నీ చూసిన తర్వాత మరి రాష్ట్ర ప్రజలు కూడా ఈ రాష్ట్రంలో ఇలాంటి అవినీతి ప్రభుత్వం ఉండకూడదని చెప్పి భావించి ఇవాళ కూటమి ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. మరి ముఖ్యమంత్రి గారు కూడా వచ్చిన వెంటనే హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపింది. వనస్థలిపురంలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాకు చెందిన బీటెక్ విద్యార్థి డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుపడ్డాడు. సుష్మా థియేటర్ సమీపంలో జాన్ అనుమానాస్పదంగా తిరుగుతూ కనిపించాడు. పోలీసులు అతడిని పట్టుకొని పరిశీలించగా అతడి వద్ద 7 గ్రాముల MDMA డ్రగ్స్ పట్టుబడింది. గ్రాము 2500కు తీసుకొచ్చి 5000 రూపాయలకు అమ్ముతున్నాడని పోలీసులు తెలిపారు. సింహాద్రి అప్పన్న స్వామిని మంత్రి కొల్లు రవీంద్ర మంగళవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభం స్వాగతం పలికారు. అనంతరం కప్పస్తంభం ఆలింగనం బేడ మండలం ప్రదక్షిణ చేసి మంత్రి కొల్లు రవీంద్ర అంతరాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆపై వేద ఆశీర్వచనం చేసి స్వామివారి ప్రసాదం చిత్రపటాన్ని మంత్రికి ఆలయ అధికారులు అందజేశారు. कर्कटे पूर्व पांड्या विश्वंबरां गोदां वंदे श्रीरंगराजकी नीलायदटी सुप्तमुद्बोध्यकिष्टं पारार्थ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमुध्यापयन्ति स्वोच्छिष्टायाम् తిరుమల శ్రీవారిని తెలంగాణ మంత్రి కొండ సురేఖ, సిరి నిర్మాత నాగవంశి దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పునఃప్రారంభించాలని, పెండింగ్లో ఉన్న వసతి దీవెన, విద్య దీవెన విడుదల చేయాలని రాయదుర్గం తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం ఎస్ఎఫ్ఐ నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు ఓతురు పరమేశ్, రాష్ట్ర కమిటీ సభ్యులు బంగి శివ మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్, బి ఫార్మసీ వంటి ఉన్నతమైన విద్యలో పెండింగ్లో ఉన్నటువంటి రీఎంబర్స్మెంట్ వెంటనే చెల్లించాలన్నారు. బయటికే రావాలి అధికారులు, బయటికే రావాలి అధికారులు, బయటికే మమ్మల్ని రమ్మంటారా? విద్యార్థుల సమస్యల పట్ల అధికారుల నిర్లక్ష్య వైఖరి. అర్ధగంట పైబడి ఇక్కడ స్థానికంగా రాయదుర్గం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద జూనియర్ కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలని గొంతు చించుకొని అరుస్తున్నా కనీసం వినతి పత్రానికి తీసుకోవడం కోసం కూడా ఎంఆర్ఓ గారు బయటకు రావడం చాలా సిగ్గుచేటు. ఇది చాలా దౌర్భాగ్యమైన విషయం. ఇది దీనికి ప్రత్యక్ష నిదర్శనం ఏంటంటే విద్యార్థులు వచ్చి స్టూడెంట్స్ ముందుకు వచ్చి ఒక వినతి పత్రం తీసుకొని మా సమస్య అడగాలి కదా, మేము ఎంతసేపు కూర్చున్నాం అనేది ఏందనేది మీరు సార్. నేనేంటంటే విద్యార్థుల సమస్య ఉన్నప్పుడు కాలేజీ వదిలి రావాల్సి వస్తుంది సార్. ఇప్పుడు అవును సార్, మేము కూడా పర్మిషన్ తీసుకోవాలి. ఆకలితో ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాయదుర్గంలో ఒక్కటే మేమేం చేయడం లేదు. మీరు మీ పై అధికారులకు తెలియజేయాలా? శివ చేయి. నుంచి ఫస్ట్ ఇయర్ ఏఎన్టీ గ్రూప్ చదువుతున్న విద్యార్థి మాకు మధ్యాహ్నం భోజనాలు పథకాలు అమలు చేయాలని మా డిమాండ్. ఇప్పుడు మేము వచ్చి ఒక గంట సేపు అవుతుంది. మేము వచ్చి ఎంఆర్ఓ గారు మేము వచ్చి అర్ధగంట అయినా కూడా బయటికి రాలేదు. అర్ధగంట రోజు ఎంఆర్ఓ గారు విద్యార్థులు తీసుకురావడం చట్టనిత్య నేరం అని మాట్లాడుతున్నారు. అదేవిధంగా విద్యార్థులు అరగంట పాటు ఎంఆర్ఓ కార్యాలయం బయట కూర్చొని అరుపులు కేకలు పెడుతుంటే ఎంఆర్ఓ గారు రాకపోవడం అది చట్టనిత్య నేరం కాదా అని చెప్పి మేము సూటిగా అడుగుతా ఉన్నాం. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా కానీ ఎంఆర్ఓ గారికి ఉంది. తక్షణమే ఏదైతే ఈ మాట మాట్లాడినారో ఈ మాటను వెనక్కి తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని జాతీయ పురస్కార వేడుకలు అట్టహాసంగా జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమితాబ్ బచ్చన్ మెగాస్టార్ చిరంజీవికి అక్కినేని జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఏఎన్ఆర్ శత జయంతి సందర్భంగా చిరంజీవికి నాగార్జున ఈ అవార్డును ప్రకటించారు. ఈ వేడుకలకు పలువురు సినీ దర్శక నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు. నచ్చని పదం క్షమించడం అని చెప్పిన పెద్ద మనసుతో రియల్ లైఫ్లో ఎంతోమందిని క్షమిస్తూనే ఉంటారు. రికార్డులు నా పేరు ఉండడం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయి అని ఆల్ టైమ్ రికార్డ్స్ని అందుకున్న మన బాస్ ఆఫ్ బాక్స్ ఆఫీస్ మెగాస్టార్ చిరంజీవి గారిని ఈరోజు ఈ అవార్డుని అందుకోవడానికి వేదిక మీదకి సాదరంగా ఆహ్వానం చేస్తున్నాము. మీ అందరి కరతాళ ధ్వనులు. నంద్యాల కొండాపురం కాలనీలో జరిగిన చోరీ కేసును తాలూకా పోలీసులు ఛేదించారు. కిరణ్ బాబు, హుసేన్ బాషా అనే ఇద్దరు నిందితులను అరెస్టు చేసి పోలీసులు రిమాండ్కు సోమవారం తరలించారు. పలు కేసుల్లో ముద్దాయిలు నిందితులుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుండి 7.5 తులాల బంగారం, 500 గ్రాముల వెండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలను నంద్యాల తాలూకా సిఐ అస్తార్ బాషా నంద్యాలలో వెల్లడించారు. డిసెంబర్ 2023లో ఒకటి కొన్నాపురం కాలనీలో ఒకటి దొంగతనం జరిగింది, HB బై నైట్. అదేవిధంగా 2 రోజుల క్రితము శిల్పానగర్లో కూడా ఒకటి దొంగతనం జరిగింది, అది కూడా ఇంట్లో HB బై నైట్ ఒకటి జరిగింది. దీంట్లో భాగంగా మాకు మా జిల్లా ఎస్పీ గారు, అడిషనల్ ఎస్పీ గారు ఉత్తర్వుల వరకు మేము దీంట్లో ఒక టీం ఫామ్ చేసి ఏమేమి క్లూస్ ఉన్నాయని తీసిన తర్వాత సీసీ కెమెరా ఫుటేజెస్ అవన్నీ తీస్తే మాకు క్లూ దొరికింది. దాని ఆధారంగా ఒక ఇద్దరిని దీంట్లో అరెస్ట్ చేయడం జరిగింది.
ఆ ఇద్దరు కిరణ్, హుసేన్ వీళ్ళిద్దరు నంద్యాల టౌన్కి చెందిన వాళ్ళను. వీళ్ళిద్దరూ ఈ దొంగతనాలు చేసినట్లు నిర్ధారణ అయింది. ఈరోజు మా ఎస్ఐలు ఇద్దరు వాళ్ళ సిబ్బందితో ఈ ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఈ గోల్డ్ 7.5 తులాల గోల్డ్, తర్వాత 500 గ్రాముల సిల్వర్ ఆర్నమెంట్స్ ఇవి సీజ్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని అదుపులో వేయడం జరుగుతా ఉంది. దయచేసి మీ ద్వారా నేను అందరికీ తెలియజేసేది, కోరేది ఏమంటే అందరూ సీసీ కెమెరాలు ఎంత వీలైతే అంత ఎక్కువ ఉపయోగించుకోండి. ఇళ్లలో పెట్టే ఎప్పటికైనా సేఫ్టీ. దొంగతనాల విషయంలోనే కాదు, చిన్నపిల్లలు ఎత్తుకొని పోయే వాళ్ళు వస్తూ ఉంటారు, కొత్త వాళ్ళు ఎవరు వస్తూ ఉన్నారు, పోతున్నారు. ఇప్పుడు ఈ విషయంలో సీసీ కెమెరా పెట్టుకుంటే మనము లైవ్ పెట్టుకోవచ్చు. మన సెల్ ఫోన్లోనే ఐపీ అడ్రస్ పెట్టుకొని లైవ్ పెట్టుకోవచ్చు. ఆ విధంగా ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ఇసుకకు సినరేజీ ఫీజు డిఎంఎఫ్ మెరిట్ కింద మెట్రిక్ టన్నుకు 88 రూపాయలు ఉండగా ప్రస్తుతం ప్రభుత్వం ఆ ఫీజులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని కర్నూలు జిల్లా కలెక్టర్ పి రంజిత్ బాషా పేర్కొన్నారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో జిల్లా స్థాయి ఇసుక కమిటీలో మాట్లాడారు. ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుకను తరలించకుండా అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోనే చెక్పోస్టులను ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపు పేరిట సామాన్యుల నడ్డి విరుస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. సోమవారం గుంటూరులోని మల్లయ్య లింగం భవన్లో జంగాల మాట్లాడారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ఉన్నాయని, ఈ క్రమంలో విద్యుత్ ఛార్జీలు పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పిన సీఎం చంద్రబాబు ఇప్పుడు మాట మార్చారన్నారు. రోజు రోజుకి నిత్య జీవితావసర సరుకుల ధరలు ఆకాశాన్ని అందుతూ ఉంటే దేశంలో ప్రజలు కనీసం 2 పూట్ల తిండి కూడా తినడానికి అవకాశం లేని దుస్థితి ఏర్పడటం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అన్ని రేట్లు, బియ్యం రేట్లు, కందిపప్పు రేట్లు, అలాగే కూరగాయల రేట్లు పెరిగిపోయి రెక్కలు ముక్కలయ్యేట్టుగా కష్టపడినా కనీసం భోంచేసే స్థితి కూడా లేని యొక్క దౌర్భాగ్యం నరేంద్ర మోడీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రారంభమై రాష్ట్రంలో ఎవరు అధికారంలోకి వచ్చినా అది అంతే కొనసాగుతూ ఉంది. ఇది చాలదన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వచ్చి 4 నెలలు అవుతున్నప్పటికీ ఆయన అధికారంలో లేని 5 సంవత్సరాల పాటు అనేక ప్రజా సమస్యలు పైన సిపిఐ ఇతర వామపక్షాలు, ప్రతిపక్షాలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వాళ్ళతో పాటు గొంతు కలిపి ఆందోళనలో పాల్గొని తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు పెంచమని చెప్పి ఈ రోజున ఏరు దాటిన తర్వాత తెప్ప తగిలేసిన చందంగా వ్యవహరిస్తూ ఈ రాష్ట్రంలో 8,114 కోట్ల విద్యుత్ భారాన్ని ప్రజలపైన మోపుతా ఉన్నారు. విద్యుత్ నియంత్రణ మండలి ఈ 8,114 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి నవంబర్ మాసం నుంచి శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ పవిత్రోత్సవాలు సోమవారం శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వార్లను వైదిక కార్యక్రమాల్లో భాగంగా పుణ్యాహవచనం, పంచగ వ్యారాధన, రక్షబంధనం, అన్న ప్రాణాయనం నిర్వహించారు. ఆ తర్వాత